2015-16లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్పై పెద్ద ఎత్తులో అవకతవకలు జరిగాయని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనకు దిగారు. ఆర్ కృష్ణయ్య నివాసం దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి. అప్పుడు ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి 1030 మంది అభ్యర్థులు వైట్నర్ యూజ్ చేశారు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి 45 మంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అభ్యర్థులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఎందుకు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, పిటిషన్ ఏమనేసారు, ఏం జరిగింది అసలు? మేము అప్పుడు 2019లో కేసు వేసామండి. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వైట్నర్ వాళ్ళను తీసుకున్నారు, మమ్మల్ని తీసుకోలేదు అని. సో మాకు ఉన్న మార్క్స్ ఏంటంటే జస్ట్ 0.5 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళం కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసు వేసిన తర్వాత ఫస్ట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ టెక్నికల్ కమిటీని వేయమని చెప్పారు. టెక్నికల్ కమిటీ టీఎస్పీఎస్సీ టెక్నికల్ కమిటీని వేశారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే పార్టీ వాళ్ళను తీసుకోండి, పార్టీ సి వాళ్ళని ఎవరిని తీసుకోకండి అనే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని కూడా వాయిలేట్ టీఎస్పీఎస్సీ చేయడం వల్ల మేము డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజనల్ బెంచ్ వాళ్ళు కూడా టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే జడ్జిమెంట్ ఇచ్చారు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇలా ఒక సర్కిల్ కంప్లీట్ అయింది. హైకోర్టు సింగిల్ బెంచ్ అయిపోయింది, డివిజనల్ బెంచ్ అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది. మళ్ళీ దీని తర్వాత కరోనా నేపథ్యంలో కొంచెం లాగ్ అయింది. మళ్ళీ మేము సింగిల్ బెంచ్కి వచ్చాము. నగేష్ బింపాక్ గారి తీర్పు అనుసరించి మా పిటిషనర్లకి బెనిఫిట్ ఇవ్వమని ఒక కోర్టు తీర్పులో చెప్పారు. సో దాన్ని అనుసరించి దయచేసి టీఎస్పీఎస్సీని కోరడం కానీ ప్రభుత్వాన్ని కోరడం కానీ కోరేది ఒకటే, మా పిటిషనర్లకు బెనిఫిట్ ఇవ్వండి. వాళ్ళని తీసేయమని కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఎటువంటి చర్యలు ఎటువంటి ఆపోజిషన్ చేయట్లేదు. జస్ట్ మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము అంతే. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగింది? నోటిఫికేషన్ వచ్చిందండి 2016 నవంబర్ 11th 13th ఎగ్జామ్ జరిగింది. 2019లో రిక్రూట్మెంట్ జరిగింది. మేము 2019 రిజల్ట్ రాగానే 2019లోనే కేసు వేసాము. రిక్రూట్మెంట్ జరిగినప్పుడే కేసు వేసాము. ఆ కేసు తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాము, ఎక్కడ ఆపలేదు. సో దీని తీర్పు ఆధారంగా మొన్న సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ డివిజనల్ బెంచ్ అంటున్నారు. ఇలా ఎక్కడికైనా ఎన్నిసార్లు తిరగాలి మేము? సుప్రీంకోర్టు కూడా అయిపోయింది. ఒక రౌండ్ ఒక సర్కిల్ కంప్లీట్ అయినట్టే. ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు కదా, ఇది ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? డిమాండ్ ఏమీ లేదు సార్. మేము చేస్తున్నది డిమాండ్ కాదు, అభ్యర్థన. మేము చేస్తున్నది రిక్వెస్ట్ మాత్రమే, డిమాండ్ చేయట్లేదు, పోరాటం చేయట్లేదు. మేము ఎటువంటి మేము ప్రభుత్వానికి ఆపోజిట్ కాదు. మేము ప్రభుత్వం తలుచుకుంటే చెయ్యంది ఏదీ లేదు. మాకు అన్యాయం జరిగిందని వాళ్ళకు తెలుసు, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే. 2019లో రిక్రూట్ అయినటువంటి 1030 మంది అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళు 6, 7, 8 ఇయర్స్ సర్వీస్లో ఉన్నారు, స్టిల్ ఇప్పటికి కూడా నడుస్తుంది. సో వాళ్ళ మీద మీరు పిటిషన్ వేసారు, వాళ్ళకి మాకు అన్యాయం జరిగింది, మా వల్ల వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు లేకపోతే మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మీరు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు వాళ్ళు వర్క్లో ఉన్నారు కదా, స్టిల్ సర్వీస్లో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు లేవా? మీరు ఇట్లా కోర్టుల చుట్టూ పిటిషన్లు వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళకు కూడా ఇబ్బంది చేయడం మా ఒపీనియన్ కాదు సార్. వాళ్ళకు 6 years అయింది జాబ్లో వచ్చి. గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి వస్తే ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయో తెలుసు సార్. సో ఏంటంటే వాళ్ళను ఎక్కడ తీసేయమని మా అభ్యర్థన కాదు. వాళ్ళని తీసేస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇప్పుడు మేము 7 సంవత్సరాలుగా అనుభవించే క్షోభ చాలు, మా వల్ల ఇంకొకరికి క్షోభ అనుభవించాలని మేము అనుకోవట్లేదు సార్. ఎందుకంటే నిరుద్యోగుల బాధలు ఏందో మాకు తెలుసు. 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం 2014లో వచ్చినప్పటి నుంచి బుక్కు పట్టాం సార్. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మాకు జాబులు వస్తాయన్న నమ్మకంతో, అదే నమ్మకంతో 10 లక్షల మంది రాసినా మాకు జాబులు వస్తాయన్న నమ్మకంతోనే ఉన్నాము. ఎంతమంది రాసినా చదివే వాళ్ళకి జాబ్ వస్తుంది. సో దానివల్లనే మేము జాబ్ వస్తుందన్న నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అన్న నమ్మకంతోనే జాబ్ చేశాము. ఇప్పుడు వాళ్ళు 6 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు సార్. వాళ్ళను తీసేయమని మేము ఎక్కడ కూడా కోరుకోవట్లేదు, కోరుకోము. 1030 మందిని మళ్ళీ రీసెలెక్షన్ చేయమంటారా, రీవాల్యుయేషన్ చేయమంటారా? 32 మంది కాదు కదా, కనీసం వైట్నర్ వాళ్ళను రాంగ్ బబ్లింగ్ చేసిన వాళ్ళని కూడా తీసేయమనట్లేదు సార్. మేము ఎవరిని కూడా వీళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్ సార్. 2019లో వచ్చింది సార్ ఈ ప్రస్తావన, వాళ్ళని ఎక్కి ముందు. కానీ వాళ్ళు ఎక్కి కరోనా నేపథ్యం జరిగింది కాబట్టి 7 సంవత్సరాల లాగ్ జరిగింది. కరోనా రాకుండా ఉంటే 7 సంవత్సరాల కాలం పట్టేది కాదేమో, మాకు ముందే న్యాయం జరిగేదేమో. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. కోర్టు ఏం తీర్పిచ్చింది? మీరు ఇప్పుడు 45 మెంబర్స్ ఏమో పోయి పిటిషన్ ఇచ్చారు కదా, కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిందా, వ్యతిరేకంగా ఇచ్చిందా, అసలు ఏం తీర్పిచ్చింది? సార్ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, కానీ వైట్నర్ వాళ్ళను రీషఫుల్ చేయమన్నారు. అంటే ఇప్పుడు వైట్నర్ వాడిన OMR షీట్లను చెక్ చేయండి అని అన్నారు. కానీ అది చెక్ చేయడం సాధ్యపడదు సార్. 7 సంవత్సరాలు అయిపోయింది.
వైట్నర్ వాడరు అని ఎట్లాంటి ఎవిడెన్స్ ఉంది? మీరు వైట్నర్ వాడరు అని చెప్పి చెప్తున్నారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్లోనే ఇచ్చింది సార్ వైట్నర్ వాడారని. టెక్నికల్ కమిటీ రిపోర్ట్లోనే ఉంది. సో అదే 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 ప్రూఫ్ కదా సార్. ఓకే దాన్ని బట్టే మేము ప్రొసీడ్ అయ్యాము. ఓకే సో ఇప్పుడు కూడా మీ అభ్యర్థన వైట్నర్ వాళ్ళని తీసేయమని కాదు, గవర్నమెంట్కు వ్యతిరేకంగా కాదు, మా అభ్యర్థన మమ్మల్ని తీసుకోమని. ఇప్పుడు ఈ 45 మెంబర్స్ని న్యూగా రిక్రూట్మెంట్ చేయమని చెప్పి అడుగుతున్నారా? సో 15-14 ఆ నోటిఫికేషన్కి అవును 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్ళు దాటిపోయింది. 10 ఏళ్ళు అయింది సార్. 2016 15-16 నోటిఫికేషన్, ఇప్పుడు 2025-26 10 ఏళ్ల క్రితం వచ్చిన నోటిఫికేషన్. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మీకు రిక్రూట్ చేయమంటారా? అదే నోటిఫికేషన్ కి అదే నోటిఫికేషన్లో సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి టీఎస్పీఎస్సీ తలుచుకున్న ఫస్ట్ గవర్నమెంట్ తలుచుకొని రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే మా 40 పోస్టులు పెద్ద మ్యాటరే కాదు సార్. 3000 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఇంకా దాంట్లో మమ్మల్ని 40 మందిని అడ్జస్ట్ చేయడం మ్యాటర్ కాదు. సో 40 మందిని మాకు 7 సంవత్సరాల పోరాటాన్ని కన్సిడర్ చేసి నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి దయచేసి మాకు న్యాయం చేయమని అంటున్నాం. టీజీపీఎస్సీ ఏమంటుంది? టీజీపీఎస్సీ ఎట్లాంటి రెస్పాండ్ అవుతుంది? మీరు కలిసి వెళ్ళిర్రా అసలు? మేము గెలవలేదు సార్, టీఎస్పీఎస్సీని గెలవలేదు. ఇప్పుడు వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా? డివిజనల్ బెంచ్కి వెళ్తారు కదా సార్. సో ఎట్లా మరి మీ ఫైట్ ఎట్లా? ఇక్కడ ప్రభుత్వ పెద్దల్ని కలవలేదు, మంత్రుల్ని కలవలేదు. ప్రభుత్వ పెద్దల్ని కలిసేది ఇప్పుడు అందుకే సార్, ఆర్ లక్ష్మీ కృష్ణయ్య గారిని అలాంటి వారిని కలిసేది. మాకు న్యాయం జరగాలని, మా తరపున ప్రభుత్వానికి విన్నవించాలనే వీళ్ళందరినీ కలుస్తున్నాము. చివరిగా చెప్పండి, టోటల్ ఈ ఎపిసోడ్కి మీరు ఏం కంక్లూజన్ ఇస్తారు, ఏం చెప్తారు ప్రభుత్వానికి? సార్ ప్రభుత్వానికి ఒకటే విన్నపం, మా సమస్యకు పులి స్టాప్ పెట్టాలంటే ఇంకా మమ్మల్ని 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, ఇంకా పోరాటం చేసే ఆర్థిక స్తోమత మాకు లేదు. ప్రభుత్వంతో పోరాడే శక్తి కూడా లేదు, పోరాడే ఒపీనియన్ కూడా మాకు లేదు. దయచేసి మాకు న్యాయం చేయమని ఒకటే కోరుకునేది ఏంటంటే మాకు 45 మందికి జాబులు ఇవ్వండి. సూపర్ న్యూమరీ రాజ్యం దలుచుకుంటే కాంది ఏది లేదు. అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరిగింది, కానీ న్యాయంగా పోరాడిన వాళ్ళకు న్యాయం చేయండి. 2015-16లో వైట్నర్ యూజ్ చేశారని చెప్పి 45 మంది విద్యార్థులు పిటిషన్ వేయడం జరిగింది. 1030 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఒకవేళ మేమే ఉంటే వాళ్ళకి జాబులు వచ్చేవి కావు, మాకు అన్యాయం జరిగింది వాళ్ళ వల్ల అని చెప్పి వాళ్ళు ఎవరైతే 45 మెంబర్స్ అభ్యర్థులు పిటిషన్ వేసారో వాళ్ళని ప్రస్తుతం నాతో పాటు మాట్లాడారు. ఇంద్రనాయక్, మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఫైటింగ్ జరుగుతుంది ఇది? గతంలో ఎప్పుడు మీరు దీని గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకురాలి? ఫైట్ చేయలేదు. తాజాగా 10 ఏళ్ళు, చాలా లేట్ అయింది, 7-8 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడేంటి ఇది? అన్న వాస్తవానికి నోటిఫికేషన్ వచ్చింది 2015, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి నోటిఫికేషన్ ఇది. ఆ నోటిఫికేషన్లో దాదాపుగా 1034 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 8 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఆ రోజు 8 లక్షల మందికి సరిగా ఇన్విజిలేటర్ లేక అంగన్వాడీ టీచర్లతో రాసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే అప్పుడు ఏం జరిగిందంటే పార్ట్ ఏలో పార్ట్ బిలో వైట్నర్లు ఎక్కడ కూడా వైట్నర్లు వాడొద్దని టీజీపీఎస్సీ ఒక రూల్స్ని ఫ్రేమ్ చేసింది. అయితే పార్ట్ ఏలో ఆ రోజు తప్పులు జరిగినాయని చెప్పేసి నిపుణుల కమిటీ, సాంకేతిక కమిటీ, అదేవిధంగా డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందంటే పార్ట్ ఏలో ఎలో చేయండి అని చెప్పింది. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు ఇన్విజిలేటర్ల అవగాహన లేకపోవడం వల్ల పార్ట్ ఏతో పాటు పార్ట్ బిలో అలాగే 2-3 పేపర్లో కూడా ఎకనామీ వేరే పేపర్లో కూడా ఎలో చేశారు. అలా ఎలో చేయడం వల్ల ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోయారు. ఆ రోజు డివిజనల్ బెంచ్ అదేవిధంగా నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే పార్ట్ ఏలో ఉన్న వాడిని ఎలో చేయండి, పార్ట్ బి 2-3 పేపర్లు ఎలో చేసిన వానికి ఎలో చేయొద్దని చెప్పినా కూడా ఆ రోజు టీజీపీఎస్సీ గంటా చక్రపాణి గారు అటు కోర్టు మాటలు వినకుండా, అటు నిపుణుల కమిటీ చెప్పిన మాట వినకుండా ఇట్లా ధిక్కరించడం వల్ల ఇవాళ అసలుకి మొదటికే మోసం వచ్చింది. 2015లో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్లో రిక్రూట్ అయ్యారని చెప్పి 19లో రిక్రూట్మెంట్ అయింది. ఈ 45 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ 2015-16లో నోటిఫికేషన్ ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాసిర్రా? ఉన్నారా? గ్రూప్ అభ్యర్థులుగా ఉన్నారా? అప్పుడు అభ్యర్థులుగా ఉన్నాం. అభ్యర్థులు ఉన్నప్పుడు మేము రాసిన మీకు జరిగిన నష్టమైంది ఈ 1030 అభ్యర్థులతో పక్కన పెట్టండి, మీకు జరిగిన నష్టమైంది వైట్నర్ పెట్టడం వల్ల ఒకరు పెట్టినా ఇద్దరు పెట్టినా వైలేషన్ జరిగినప్పుడు దాన్ని పూర్తిగా తీసేసి, లేకపోతే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని తీసేసి ఎవరైతే నెక్స్ట్ అనుక్రమంలో ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. మేము దాన్ని రద్దు చేయమని చెప్పేసి, ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందినారు, వాళ్ళు కూడా కష్టపడిన వ్యక్తులు. కాబట్టి వాళ్ళని తీసేసి మాకు ఇవ్వండి లేకపోతే రద్దు చేయండి మేము ఎక్కడా కోరట్లేము. మేము ఏం చెప్తున్నాం అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి నెక్స్ట్ ఎవరైతే అనుక్రమంలో ఉన్నారో సిరీస్లో ఉన్నారో వాళ్ళని చేర్చండి. సాధ్యమవుతుందా? చాలా లేట్ అయిపోయింది కదా, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, సాధ్యమవుతుందా?
అది ఇక టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే 8 వారాల లోపుగా ఈ సెలక్షన్ లిస్ట్ రద్దు చేసి మళ్ళా కొత్త సెలక్షన్ లిస్ట్ తీయాలని చెప్పింది. మరి అలా అప్పీల్కి వెళ్తున్నారు వాళ్ళు, ఏది టీజీపీఎస్సీ అప్పీల్కి వెళ్తుంది. అప్పీల్కి వెళ్ళడం వల్ల ఇంకా ఈ సమస్య జటిలం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మాకేం సంబంధం అని చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? జరిగింది గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినాయి, ఏదో జరిగింది. మేము ప్రభుత్వం వచ్చి మా 2 ఏళ్ళు అవుతుంది, మాకేం సంబంధం అని చేతులు ఎత్తేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధం ఉండదు కానీ టీజీపీఎస్సీ అదే కదా. టీజీపీఎస్సీకి ప్రభుత్వానికి సంబంధం ఉండదు కదా. టీజీపీఎస్సీ అటానమస్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ ప్రభుత్వంతో కూడా అది సంబంధం ఉండదు. ఎవరైనా సంబంధాలు ఉంటే, తప్పు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష అనుభవించాలి. ఇప్పుడు మా కోసం ఉన్నది టీజీపీఎస్సీ బాడీ. మీరు తప్పు చేసిర్రు, మేము బలిపశువులా మారిపోయినాం. మీరు దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏం చేయాలనేది మీరు ఆలోచించండి. ప్రభుత్వాలతో మీకేం సంబంధం? ప్రభుత్వాలు మీకు జీతాలు ఇవ్వట్లేదు కదా. మీరు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే మీకేం ఉద్యోగం అయితే పోదు కదా, బుర్ర వెంకటేశ్వర గారికి పోదు కదా. అది ఒక స్వచ్ఛంద బాడీ, రాజ్యాంగ సంస్థ బాడీ కాబట్టి మీరు ఏవైతే ఆలోచనలు చేసుకొని దీన్ని పరిష్కార మార్గంగా ముందుకెళ్ళాలి. కానీ ఆ గవర్నమెంట్ చెప్పిందని, గత ప్రభుత్వం చేసినంత చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే మేము విని విసిగిపోయాం. ఎందుకంటే మా జీవితాలు ఇలా గ్రూప్ 2తో పాటు ఇలా గ్రూప్ 1 కూడా మా జీవితాలు మొత్తం నలిగిపోయింది దానివల్ల. ఇలా 29 SC STకి అన్యాయం జరిగింది. అదేవిధంగా 14 ప్రశ్నలు తప్పున్నా కూడా ముందుకెళ్తున్నారు. ఇలా కోర్టు చెప్పినా కూడా వీళ్ళు వినట్లేరు. ఆ రోజు నైట్ గ్రూప్ 1 ఏం జరిగింది? అర్ధరాత్రి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? హైకోర్టు ఏం చెప్పింది ఇంతకీ? మీకు సంబంధించి ఏం తీర్పిచ్చింది హైకోర్టు? ఈ సెలక్షన్ లిస్ట్ రద్దు చేయమని చెప్పింది. ఈ 2016-19 ఎవరైతే ఉన్నారో రిక్రూట్ అయ్యారో వాళ్ళ సెలక్షన్ లిస్ట్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టండి. సాధ్యమైన పైన అది. ఓఎంఆర్లు లేవు వాళ్ళ దగ్గర. టీజీపీఎస్సీ రియాక్షన్ ఏంది దీని మీద? హైకోర్టు తీర్పు మీద రియాక్షన్ ఏంది? ఇవాళ అప్పీల్కి వెళ్తా అంటున్నారు, డివిజన్ బెంచ్కి వెళ్తాను. డివిజన్ బెంచ్కి వెళ్తే వాళ్ళు ఏమైతే ఆధారాలు సమర్పిస్తారో చూడాలి. మాకు కూడా ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ లేదు. మాకు వచ్చింది అయితే సెలక్షన్ లిస్ట్ రద్దు చేసి మళ్ళీ కొత్త ఫ్రెష్ సెలక్షన్ లిస్ట్ తయారు చేయమని చెప్పారు. మీ అందరికి ఇప్పుడు న్యాయం జరగాలంటే కొత్తగా ఏం చేయాలి? కొత్త రిక్రూట్మెంట్, కొత్త నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ చేయాలా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించి బయటకు పంపేయండి. ఎవరైనా రిక్రూట్మెంట్ చేసి ఉంటే మాకు రిక్రూట్మెంట్ చేయండి. లేకపోతే పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ కొట్లాడుతున్నారు వాళ్ళు కూడా దగ్గర ఉన్నారు, వాళ్ళకైనా న్యాయం చేయండి. అదే తప్పు చేసిన వాళ్ళు మాత్రం బయట శిక్షించాలి, వాళ్ళని తీసేయాలని మా బాధ. చెప్పండి, ఎట్లా న్యాయం జరుగుతుంది మీకు? ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్, 7-8 ఇయర్స్ అవుతుంది. అది 2015 నుంచే కదా సార్. ప్రతి నోటిఫికేషన్ ఈ ఒక్క నోటిఫికేషన్ కాదు, టీజీపీఎస్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా దాని మీద ఏదో ఒక కారణంతో కొట్టుకుపోతారు. ఇన్నిసార్లు జరిగినా కానీ టీజీపీఎస్సీ ఇంకెందుకు మారతలేదు? తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి కానీ ఆ తప్పును పట్టుకొని సాగదీతకు ఎందుకు ప్రయత్నిస్తుంది టీజీపీఎస్సీ అనేది మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు కేసు కోర్టులో ఉంది. ఇప్పుడు కూడా హైకోర్టు ఒక రిజల్ట్ ఇచ్చింది, అంటే ఏదో ఒక కారణం తప్పు జరిగిందని మొత్తానికి తేల్చింది. తప్పు జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? సరిదిద్దాలి. అంతేగాని మళ్ళీ డివిజనల్ బెంచ్ కోతాం, మేము సుప్రీంకోర్టు కోతాం అని అట్లా సాగదీయడం ఎందుకు? ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళని రివాల్యుయేషన్ చేసి వాళ్ళని ఎవరు తప్పులు చేసారు, ఎక్కడ జరిగిందని, ఇదంతా తలనొప్పి కదా. ఎట్లా సాధ్యమవుతుంది అంటున్నాను. ఇప్పుడు ఉన్న తప్పు జరిగినప్పుడు దాంట్లో తప్పు చేసిన వాళ్ళని తీసేయమంటారు కానీ అందరినీ తీసేయమంటలేరు కదా. తప్పు ఎక్కడ జరిగింది? ఇప్పుడు వైట్నర్ వాడద్దు అని రూల్ ఉన్నప్పుడు ఆ రూల్ ప్రకారం వైట్నర్ వాడిన వాళ్ళని తీసేయాలి కదా. ఇంకా వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. 19లో ఎట్లా తీసుకున్నారు? వైట్నర్ వాడిన వాళ్ళని 19లో ఎట్లా తీసుకున్నారు అంటే అప్పుడు తెలిసే ఉంటుంది కదా. అప్పుడు వాల్యుయేషన్ చేయొద్దని చెప్పారు. యాక్చువల్గా రూల్స్ వాళ్ళే క్రియేట్ చేసారు, వాళ్ళే రూల్స్ బ్రేక్ చేసారు. వైట్నర్ వాడినాక కూడా వాళ్ళ ఓఎంఆర్లు ఎలా రివాల్యుయేషన్ జరిగింది అనేది అక్కడ హైకోర్టు అడిగింది. అన్నా కానీ వీళ్ళు వాల్యుయేషన్ చేసి రిజల్ట్ ఇచ్చి వాళ్ళని జాబ్లోకి తీసుకున్నారు. అంత తొందరపడి అప్పుడు ఎందుకు అలా తీసుకున్నారు? అది ఇంత సాగదీత ఎందుకు? ఈ ఒక్క నోటిఫికేషన్ వాళ్ళు 10 ఏళ్ళు ఎందుకు సాగదీసుకుంటూ వస్తారు అని మేము అడుగుతున్నాం. సో మీరు ఇప్పుడు 45 మంది అభ్యర్థులు ఉన్నారు, మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలంటే అప్పుడు తప్పు ఎవరు చేసారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి, అంతే. అది తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ తీసేసి వాళ్ళకు నష్టమే, అంతే కదా. ఇప్పుడు తప్పు ఎవరు చేసారో వాళ్ళని తీసేస్తే సరిపోతుంది. అదే మేము అడిగేది. సో ఇది 45 మంది గతంలో పిటిషన్ వేసిరు వీళ్ళు గ్రూప్ 2కి సంబంధించిన అభ్యర్థులు. ఎవరైతే 1032 మంది గతంలో 2019లో రిక్రూట్ అయ్యారో వాళ్ళు వైట్నర్ వాడడం వల్లనే మేము అన్యాయం అయిపోయినాం, అప్పటి నుంచి కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం అని చెప్పి 45 మంది అభ్యర్థులు కోర్టుల చుట్టూ పిటిషన్లు వేసుకుంటూ తిరుగుతున్నారు. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి వాళ్ళు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య దగ్గరకు వచ్చారు, నివాసం దగ్గరకు వచ్చారు, ఆయనతో చర్చించారు. ఆయన కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంతో మాట్లాడతా, టీజీపీఎస్సీ చైర్మన్తో మాట్లాడతా, నాకు
అంటే నాకు తోచిన సహాయం నేను చేస్తా అని చెప్పి వాళ్ళకు అండగా మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో భార్గవ్, మైక్ టీవీ.